नाम संकीर्तन की जय, श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందములో 3వ అధ్యాయంలోని 19వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదవిచ్ఛేదనం. తథా అరిభిః న వ్యధతే శిలీముఖైః శేతే ఆర్జిత అంగః హృదయేన దూయత స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. తథారిభిర్న వ్యదతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత. స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. తదారిభిర్న వ్యదతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత. స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. తదారిభిర్న వ్యదతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత. స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. తదారిభిర్న వ్యదతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత. స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. ఆన్లైన్ ఎవరైనా చెప్తారండి? మా మాటలు వినిపిస్తున్నాయి కదా? తదారిభిర్న వ్యధతే శిలీముఖైః శేతేర్దితాంగో హృదయేన దూయత. స్వానాం యథా వక్రధియాం దురుక్తిభిః దివానిశం తప్యతి మర్మతాడితః. ఓకే, ప్రతిపదార్థములు. తథా అంతగా, అరిభిః శత్రువు, నా చెందడు, వ్యధతే
వ్యధ శిలీముఖై బాణములచే చేతే విశ్రమించును. అర్దిత దుఃఖితుడై అంగ ఒక అంగము హృదయేన హృదయమున దూయత దుఃఖించుచు స్వానాం బంధువుల యథ వలే వక్రధియాం వక్రములైన దురుక్తిభి దురుక్తులచే దివానిషం రేయింబవలు తప్యతి తపించును మర్మతాడిత హృదయము గాయపడినవాడు. భాష్యము మరియు అనువాదం చెప్పిన శిలా ప్రభుపాదులకు జయము జయము. భాష్యం అనువాదం. శివుడు ఇంకనూ ఇట్లు పలికెను. బంధువుల పరుషవాక్కులతో గాయపడినప్పుడు వ్యధ చెందినంతగా మనుషుడు శత్రుబాణములతో గాయపడినప్పుడు వ్యధ చెందడు. ఏలయన ఆ దుఃఖము అతని హృదయమును రేయింబవళ్ళు పట్టి పీయించును. భాష్యం. తండ్రి ఇంటికి వెళ్ళియే తీరుదునని ఒకవేళ అతడు నిర్దయగా పలికినచో తనయుడు తల్లిదండ్రుల చివాట్ను సహించినట్లుగా ఆ పలుకులను సహింతునని సతీదేవి నిశ్చయించుకొని ఉండవచ్చును. కానీ అటువంటి దురుక్తులను ఆమె సహింపజాలదని శివుడు తెలియచేయుచున్నాడు. శత్రులచే కలుగు చేయబడే బాధ సహజమే కనుక మనుషుడు ఏమాత్రము వగవక దానిని అనుభవించును. కానీ బంధువుల పరుషవాకులతో గాయపడినప్పుడు మాత్రము అతడు రేయింబవళ్ళు ఆ బాధను అనుభవించును. కొన్ని మార్లు ఆ గాయము ఎంత దుస్సహమగునగా మనుషుడు ఆత్మహత్యకే పాల్పడును. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈ 4వ అధ్యాయంలో సతీదేవి శివుని మధ్య జరిగినటువంటి సంభాషణ, మనం వారి యొక్క సంవాదం వింటున్నాం. దీనికి ముందర అధ్యాయంలో దక్షుడు శివుని బాగా దూషిస్తాడు, అపరాధం చేస్తాడు, వైష్ణవ అపరాధం చేస్తాడు. ఆ విధంగా దక్షుని మరియు శివుని యొక్క అనుయాయుల మధ్య వాదోపవాదాలు లేకపోతే శాప ప్రతిశాపాలు అన్నీ జరుగుతుంటాయి. దోష ప్రతిదోషాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత విదురుడు అడుగుతాడు మైత్రేయునికి, ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఇక్కడ ఈ వృత్తాంతం అంతా కూడా మైత్రేయుని ఇంకా విదురునికి విపులంగా చెప్తున్నారన్నమాట. ఆ విధంగా వస్తూ ఈ యొక్క అధ్యాయంలో సతీదేవి శివుని అడుగుతుంది. అంటే వీరి యొక్క ఆకాశ మార్గంలో చాలామంది కోలాహలంగా కనిపిస్తుంది. అందరూ విమానాల్లో ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. ఆ విషయం తెలుసుకున్నది. దక్షుడు ఒక యజ్ఞం తలపెట్టాడని, ఆ యజ్ఞానికి అందరూ ఆహ్వానితులందరూ కూడా వెళ్తున్నారని ఆవిడ గ్రహించింది. ఇదేంటి, దక్షుడు తన తండ్రి యజ్ఞం తలపెడితే నేనెందుకు వెళ్ళకూడదు, ప్రియపుత్రికని, నాకు ఆహ్వానం అక్కర్లేదు. జనరల్గా ఇంతకుముందు శ్లోకాలో చెప్పింది, స్నేహితుడి ఇంటికి కానీ తండ్రి ఇంటికి కానీ లేదా గురువు వద్దకు వెళ్ళేటప్పుడు ఆహ్వానం అక్కర్లేదు, మనం మామూలుగానే వారిని వెళ్ళి పలకరించవచ్చు, వెళ్ళొచ్చు, వారి ఇంట్లో ప్రోగ్రామ్స్ కన్నిటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆవిడ తనగా అనుకుందన్నమాట. ఈ విధంగా అనుకుంటూ శివుణ్ణి అడుగుతుంది, నాథా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేతంటే ఇక్కడ మనం వెళ్దాం అంటుంది, వెళ్ళాలనుకుంటుంది. నా తండ్రి ఈ విధంగా యజ్ఞం తలపెట్టాడు, వెళ్ళాలనుకుంటున్నానంటే మనకు ఆహ్వానింపకుండా మనం వెళ్ళకూడదు, పిలవని పేరంటే మనం వెళ్ళకూడదు అని చెప్పేసి చెబుతారు శివుడు. అదే కాకుండా నీ తండ్రి మంచి దేహాత్మ భావంతో ఉన్నటువంటి గర్వంగా ఉన్నాడు, నేనంటే పడదు అతనికి, ఎందుకంటే నువ్వు నన్ను పెళ్ళాడావు కాబట్టి నిన్ను కూడా ఆయన దూషిస్తాడు, వెళ్ళొద్దని చెప్పేసి చెబుతుంటాడు. ఈరోజు శ్లోకంలో ఏం జరుగుతుందంటే శివుడు ఇంకనూ ఇట్లు పలికెను, బంధువుల పరుషవాకులతో గాయపడినప్పుడు వ్యధ చెందినంతగా మనుషుడు శత్రుబాణములతో గాయపడినప్పుడు వ్యధ చెందడు. ఎలయన ఆ దుఃఖం అతని హృదయమును రేయింబవళ్ళు పట్టి పీడించును. జనరల్గా మనకి శరీరానికి ఏమాత్రం గాయం జరిగినా అది కొంతకాలానికి అది
మానిపోతుంది, తగ్గిపోతుంది. మరి మర్చిపోతాం దాన్ని పెద్ద పట్టించుకోం. ఆ టైంలో మనకేదో నొప్పిగా ఉంటుంది. ఇబ్బంది పడతాం 1, 2 రోజులు. తర్వాత ఆ గాయం తప్పిపోయాక ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. కానీ అదే హృదయానికి దెబ్బ తగిలితే హృదయం గాయపడిందంటే, హృదయం ఎలా గాయపడుతది? పరుష వాక్కులతోటి. మనకి ఈ పరుష వాక్కులు కూడా వేరే తెలియనివాడు ఏదో అన్నాడనుకోండి, పెద్దగా ఏదో తెలీదు కదా! వీడిని పట్టించుకోక్కర్లేదు. ఏదో ఈ సందర్భంగా వాడికేదో కోపం వచ్చింది. ఏదో అనేసాడనుకుంటాం. తెలియని వారు గాని, లేదా పక్కవాడు వేరే వాడేదైనా అన్నట్టయితే. కానీ బాగా బంధువులు గాని, లేకపోతే స్నేహితులు, లేకపోతే కుటుంబ సభ్యులు, వీరు మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన డివోటీస్ కాంగ్రిగేషన్‌లో ఇద్దరు భక్తుల మధ్య సంభాషణ కూడా ఇలాగ దురుక్తులకు వెళ్ళిందనుకోండి, వీరు చాలా గాయపడే అవకాశం ఉంది. హృదయం చాలా గాయపడుతుంది. అవి ఈ యొక్క గాయం తగ్గడం అంత తేలికైన విషయం కూడా కాదు. అంటే అద్దం పగిలితే మనం ఏ విధంగా అంటించలేమో, ఒకవేళ అద్దం పగిలితే అంటించినా అవి పగుళ్ళుండిపోతాయి. అదేవిధంగా మన మనస్సు అద్దంతో పోలుస్తారు. అలాగే ఈ మనసుకు గాయం అయిందంటే తర్వాత మనం ఎటువంటి ఈ గాయం తగ్గించడానికి ఎటువంటివి చేసినా అది ఎంతో కొంత అలా ఉండిపోతుంటది. మనం వెంటనే ఎప్పుడైతే హృదయానికి దెబ్బ తగిలే విధంగా మాట్లాడి పరుష వాక్కులతో వెంటనే వారిని క్షమాపణ కోరాలి. అదే భక్తుల్లో అయితే క్షమాపణ కోరుతూ వారి యొక్క సాంగత్యంతో ఉంటూ వారితో స్నేహత్వం మళ్ళీ పెంచుకోవాలి. ఈ విధంగా జనరల్‌గా భక్తులు ఏ విధంగా ఉండాలి? ఒకరి మధ్యన ఒక బాంధవ్యం ఎలా ఉండాలి? భక్తుల మధ్యన ఎలా ఉండాలి? ఇళ్లల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండాలి? అదంతా మనం సాధన ద్వారా నేర్చుకోవాలి. అది కూడా చూద్దాం ఏ విధంగా ఉండాలనేది. ఈ విధంగా చెప్తున్నారు. అంటే ఈ దుఃఖము హృదయం రేయింబవళ్ళు పట్టి పీడిస్తుందంటే. ఈ శరీరానికైన గాయం ఏదో మందు రాసుకుంటే తగ్గిపోతుంది. దానికి హృదయానికైన గాయానికి ఏమైనా మందులున్నాయా? మందులేమి లేవు. ఈ విధంగా అది రేయింబవళ్ళు ఓకే. హరే కృష్ణ మంత్రమే మందు అంటున్నారు. ఓకే. అది ఒక విధంగా రైటే. ఈ విధంగా మనము హృదయానికి తగిలిన గాయాలు చాలా కష్టం అని చెప్పేసి వాటిని తట్టుకోవడం కష్టం అని రేయింబవళ్ళు దాన్నే ఆలోచిస్తూ పట్టి పీడిస్తుంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు అనిపించవచ్చు ఈవిడ సతీదేవి ఇలాగ అనుకుంటుంది అనుకుంటాం అని చెప్పేసి శివుడు అంటున్నారు. ఏమని? చూడండి, తండ్రి కాబట్టి నన్ను ఏదైనా అనొచ్చు, నేను ప్రియపుత్రికని. నన్ను అనడు అనుకున్నది ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే అనుకుని ఉండొచ్చు ఇలాగని. ఒకవేళ తండ్రి కనుక నన్ను దూషించినా, లేకపోతే నాకు ఏదైనా ఈ విధంగా మాట్లాడినా నేను సహించుతాను. అంటే నేను పుత్రికని కదా, తండ్రి ఏదైనా అంటచ్చు, నేను సహించగలను అనుకుంటున్నావేమో, కానీ అది కూడా నువ్వు భరించలేవు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఇక్కడ, తండ్రి ఇంటికి వెళ్ళియే తీరుదును, ఒకవేళ అతడు నిర్దయతో పలికినచో తనయుడు తల్లిదండ్రుల చివాట్లు సహించినట్లుగా ఆ పలుకులను సహింతునని సతీదేవి నిశ్చయించుకుని ఉండవచ్చును. సతీదేవి ఇలాగ అనుకుంటుంది, తండ్రే కదా, తల్లిదండ్రులు అంటే మనం ఎందుకు పడకూడదు, మన మంచి కోసమే కదా, మన బాగు కోసమే కదా వీళ్ళు చెప్పేది అని అనుకుంటావేమో. కానీ అటువంటి దురుక్తులను ఆమె సహించపజాలని శివుడు తెలియజేస్తున్నాడు. నువ్వు సహించలేవు. ఎందుకంటే ఆ దురుక్తులు అయితే నాకు సంబంధించినవి ఉంటాయి, శివుడికి సంబంధించినవి. శివుని దూషిస్తూ ఉంటాడు, శివుడికి సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆవిడని దూషిస్తుంటాడు. కాబట్టి నువ్వు సహించజేయవు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇలాగా ఇంకొకటి, శత్రువుచే కలగజేయబడిన బాధ సహజమే. మనకు తెలుసు శత్రువులు ఎవరైనా ఏమంటే మనకి ఆ సహజంగానే బాధ కలుగుతుంది. కాబట్టి శత్రువు కాబట్టి మనం వాటిని గంభీరంగా తీసుకోం. కానీ బంధువుల పరుష వాక్కులతో గాయపడడం మాత్రం అది రేయింబవళ్ళు ఆ బాధను అనుభవించచ్చు. కొన్ని మార్లు ఆ గాయం బాధ ఎంత దుస్సహమోగనంటే మనుషుడు ఆత్మహత్య కూడా పాల్పడతాడంట. ఈ విధంగా జరిగింది ఏంటి? ఎంతో నమ్మకం పెట్టుకుని, ఎంతో ప్రేమించాను, ఎంతో గౌరవించాను, ఇటువంటి వారి విధంగా మాట్లాడేటప్పుడు వారికి ఈ హృదయం బాగా కలత చెంది వాళ్ళు ఆత్మహత్య కూడా పాల్పడవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. చూద్దాం మనకి భగవద్గీతలో దీనికి సంబంధించినటువంటి ఏమైనా 17.5 భగవద్గీతలో ఈ విధంగా చెప్తున్నారు భగవంతుడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే సత్యములు, ప్రీతికరములు, హితకరములు, ఇతరులకు ఉద్రేకము కలిగించని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సుగా చెప్పబడింది. చూడండి, ఈ యొక్క పవిత్రమైన మాటలు చెప్పాలంటే అంటే ఎదుటివారికి హితకర్ములుగా ఉండాలి,
మరి ఉద్రేకములు కలిగించనటువంటిగా ఉండాలి. ఇటువంటి పలుకులు మీకు నిత్యము అలాగా అది అభ్యసించాలంటే మీరు నిత్యము వేదములు అభ్యసించేవారండి. ఎప్పుడైతే మీరు జపయజ్ఞం చేస్తున్నారో, ఎప్పుడైతే కృష్ణ కథను వింటున్నారో, మీ యొక్క వాక్శుద్ధి కూడా కలుగుతుంది. వాక్శుద్ధి ఏ విధంగా కలుగుతుంది? మీ యొక్క బుద్ధి పవిత్రమవుతుంది. బుద్ధి పవిత్రమైతే మనస్సు పవిత్రమవుతుంది. మనస్సుతో నియంత్రింపబడేటువంటి వాక్కు కూడా నియంత్రింపబడుతుంది, పవిత్రమవుతుంది. పవిత్రమైందంటే అంతమాటు వారు ఏ విధంగా ఉంటారు? ఈ విధంగా ఉంటారు. సత్యమునే మాట్లాడతారు, ప్రీతికరములైనవే మాట్లాడతారు, హితవచనములు మాట్లాడుతారు. ఎప్పుడు కూడా ఉద్వేగానికి గురవరు అని చెప్తున్నారు. దీంట్లో భాష్యములు ఎలా ఉంది? ఇతరుల మనస్సు కలత చెందినట్లుగా ఎన్నడూనూ భాషించరాదు. కానీ గురువు తన శిష్యులను బోధించుటకై కొరకై సత్యమును కఠినముగా పలకవచ్చును. చూడండి, ఇదే స్టేట్మెంట్ని అన్ని చోట్ల వర్తింపజేయదు. ఎదుటివాడిని బాధించకూడదు. ఇలాగ ఎదుటివాడిని బాధించకుండా ఉండాలంటే గురువు శిష్యుని ఏ విధంగా సక్రమ మార్గంలో పెట్టగలడు? గురువు ఖచ్చితంగా శిష్యుణ్ణి చూడాలి, పరిశీలించాలి. అతనిలో ఉన్నటువంటి తప్పొప్పుల్ని పైకి చెప్పాలి. ఈ గురువు ఎందుకు చెప్తాడు? ఆ శిష్యుణ్ణి సక్రమ మార్గంలో పెట్టడానికే కానీ అతన్ని ఎటకారంగా, హేళనగా చేయడానికి కాదు. ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ అతన్ని సక్రమ మార్గంలోకి తీర్చిదిద్దడానికి. కాబట్టి దాన్ని తప్పుగా భావించకూడదు. అదేం క్రిటిసిజం కాదు. అది ఆయన యొక్క బాధ్యత. ఇలాగని చెప్పేసి అన్నీ ఒకే మార్గంలోకి తీసుకురాకూడదు. గురువు శిష్యుణ్ణి, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించినట్టుగా, లేకపోతే వారికి చెప్పినట్టుగా ఈ విధంగా అది వేరే వాళ్ళని దురుక్తులతో మాట్లాడిన వాటితో సమానంగా భావించకూడదు. ఇది ఆయన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, గురువు బాధ్యత. అలాగని పక్కవాడిని ఇదే విధంగా భావించకూడదు. ఏదో చెప్తున్నారు, దీంట్లో కూడా చెప్తున్నారు. కానీ అతడు తన విద్యార్థులు లేక శిష్యులు కానట్టి వారి మనసులు కలత చెందినట్లుగా పలుకురాదు. ఎవరైనా సరే మనకి ఈ విధంగా కుటుంబ సభ్యులు కాదు, శిష్యులు కాదు, పుత్రులు కాదు, వారిని ఎటువంటి ఈ విధంగా పలుకురాదని చెప్తున్నారు. ఇదే వాక్కుకు సంబంధించిన తపస్సు. అంతేకాకుండా ఎవరును వృధా ప్రసంగాలు చేయరాదు. చూడండి, మనకి వాచోవేగం అంటాం. వృధా ప్రసంగం అంటే ఏంటి? ప్రజల్ప. మనం ఎప్పుడైతే కృష్ణ కథ కాకుండా ఈ యొక్క గ్రామ్య కథలు వింటూ ఉంటామో మనకి ఈ యొక్క జిహ్వ పవిత్రీకరించబడుతుంది. మన నోట్లోంచి అవే వస్తాయి. ఎప్పుడైతే మీరు దురుక్తులు మాట్లాడుతున్నారంటే, పరుష వాక్కులు మాట్లాడుతున్నారంటే మీరు మెటీరియలిస్టిక్, భౌతికంగా బాగా ఆసక్తి కలిగినారని చెప్పేసి శ్రీలా ప్రభుపాదుల వారి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అటువంటప్పుడే అటువంటి దురుక్తులు వస్తాయని. ఎప్పుడైతే మీరు కృష్ణ కథ, వేదాధ్యయనం, దీంట్లో చెప్పినట్టుగా వేదములు అభ్యసించుడు అనేవి వాక్కుకు సంబంధించిన తపస్సుగా చెప్పండి. ఎప్పుడైతే మీరు జపయజ్ఞము, లేకపోతే కృష్ణ కథ, భాగవతము, భగవద్గీత వీటి గురించే మాట్లాడుతూ సంకేతం చేస్తూ హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్టయితే, అంటే అందుకనే ఇది ఖచ్చితంగా మీ యొక్క మనస్సుని, వాక్కుని శుద్ధి చేస్తుంది, పవిత్రమవుతున్నారని చెప్తున్నారు. భక్తుల సాంగత్యంలో శాస్త్రాలు సమర్థించబడిన విషయాలను మాత్రమే చర్చించవలను. అంటే మనం చర్చకి అర్హత కలిగిన విషయాలు ఏంటి? వేదాల్లో చెప్పబడినవి, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలు మాట్లాడాలి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పర్వాలేదు. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పినా పర్వాలేదు. అంతేగాని శాస్త్రంలో చెప్పబడినవి, శాస్త్రం నిషేధింపబడిన విషయాలు మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడితే మనకి పరుష వాక్కులకి దారితీస్తుంది. మన మనసు కంట్రోల్ ఉండదు. భక్తుల సాంగత్యంలో ఎటువంటి విషయాలు మాట్లాడాలి? అటువంటి విషయాలు మాత్రం మాట్లాడాలి. ఒక 10 మంది భక్తులు కలిస్తే అక్కడ ఖచ్చితంగా కృష్ణ కథ, సంకీర్తన ఎలా చేశారు, లేదా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, లేకపోతే ఈ యొక్క వచ్చే జన్మాష్టమి ఎలా చేద్దాము, లేకపోతే నరసింహ చతుర్దశి వస్తుంది ఏ విధంగా చేద్దాము, ఏదైనా డ్రామా వేద్దామా, లేకపోతే ఇటువంటి విషయాలు వస్తాయి. కానీ ఎటువంటి విషయాలు వస్తాయి? బంగారం రేట్ ఎంత పెరుగుతుంది, లేకపోతే ఏం కార్లు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అటువంటి విషయాలు వస్తాయా? రావు. అటువంటి విషయాలు వచ్చిందంటే వారు భక్తుల సాంగత్యంలో లేనట్టు లెక్క. చూడండి, మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం నలుగురు కాంగ్రిగేషన్లో ఏదైనా విషయం, ఏదైనా సెలబ్రేషన్ జరిగినట్టయితే, ఏదైనా హోమ్ ప్రోగ్రామ్స్, భక్తవృక్షాలు, సత్సంగాలు, లేకపోతే ఇటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం నలుగురు కలిస్తే అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి, అది కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే అటువంటి సంభాషణ కంట్రోల్గా నియంత్రించిన విధంగా వెళ్ళిపోతుందంటే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవాలి, లేకపోతే సరిదిద్దగలగాలి. ఆ విధంగా ఉండాలి. ఎవరైనా తాను ప్రవచించిన విషయమును సమర్థించుట కొరకై ప్రామాణిక శాస్త్ర ప్రమాణాలు వెంటనే నిదర్శనంగా చూపలేను. ఏదైనా మనం మాట్లాడేవంటే దానికి ప్రమాణం ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏదో మాట్లాడమంటే నువ్వు వక్రీకరించి చెప్తున్నట్టు లెక్క. నేను ఇలాగ అనుకుంటున్నానంటే దాని ఏంటి? మెంటల్ స్పెక్యులేషన్ అంటారు. ఈ మనోభావం, నీ మనస్సు యొక్క అభిప్రాయం ప్రకారం నువ్వు చెప్తున్నావు. అది నీకున్న జ్ఞానాన్ని బట్టి.
అది చెప్తున్నాను. అంతేగాని శాస్త్రంలో లేనిదది. శాస్త్రంలో లేకుండా చెప్పాలి. అదే ఎవరైనా తాను దానితో పాటుగా ఆ ప్రవచనం కూడా శ్రవణానందకరమై ఉండవలెను. అట్టి చర్చల ద్వారా ఒకరు ఉన్నత ప్రయోజనం పొంది మానవ సమాజమును ఉద్ధరించగలుగును. ఇటువంటి చర్చల ద్వారా మానవ సమాజం ఉద్ధరింపబడుతుంది. అంతేగాని ఆ క్రికెట్ గురించి, క్రికెట్‌లో రన్స్ గురించి వాడెలా కొట్టాడు, వీళ్ళెలా కొట్టాడు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి వాడెంత మంచివాడు, వీడింతే చేశాడు. ఇదే మరి పదే పదే చదువుతుంటే మీకు పరుషవాక్కులే వస్తాయి. ఇంక వేరే రావు. కాబట్టి మీరు మీ యొక్క వాక్‌శుద్ధిని చేయాలంటే ఈ విధంగా వాక్‌కు సంబంధించిన తపస్సుగా చెప్పండి. ఇది కూడా తపస్సే. మీకు నచ్చింది నచ్చినట్లుగా మాట్లాడటం కాకుండా శాస్త్రోక్తంగా మాట్లాడటం, శాస్త్ర ప్రమాణాన్ని బట్టి మాట్లాడటం అది తపస్సు అవుతుంది. ఖచ్చితంగా ఒక్కోసారి దీంట్లో చెప్పిన విషయం మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం అదే చెప్పాలి. మనకి నచ్చకపోవచ్చు. కానీ మనం అదే చెప్పాలి. అయ్యో! బాగుండదేమో ఇలా చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ నచ్చదేమో, వారందరూ తప్పట్లు కొట్టరేమో, లేకపోతే వారందరికీ ఆహ్లాదకరంగా ఉండదేమో మనం ఆ విధంగా మాట్లాడకపోతే అని మాట్లాడామనుకోండి, అది ఏమవుతుంది? ప్రజల్ప్ అవుతుంది. అది మంచిది కాదు. శాస్త్రోక్తంగానే మాట్లాడాలి. అలాగే ఇంకొక శ్లోకం కూడా ఇక్కడ చెప్పాలనుకున్నాను. ఇదేంటి 5వ అధ్యాయంలో 23వ శ్లోకం. శక్నోతి హైవ యః షోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ ప్రస్తుత దేహమును విడుచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియముల వేగమును సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధించగలుగునో, అతడే దివ్యస్థితిలో నెలకొనిన వాడై ఈ జగత్తును సౌఖ్యవంతుడు కాగలడు. చూడండి, మనం అనుకుంటాం మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకి ఈ భౌతిక ఇంద్రియాలు వేగాలు మనకి ఎప్పుడు కూడా కలత పెందుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఇంద్రియాలను నియంత్రించడం అనేది ఈ శరీరాన్ని విడిచే లోపల మీరు సాధించాలి. ఈ యొక్క శరీరాన్ని విడిసేక సాధించడం కాదు. లేకపోతే ఇంకొక శరీరం వచ్చేక వరకు వెయిట్ చేద్దాం అని కాదు. మీరు ఖచ్చితంగా కలత చెందకుండా ఉండాలి, దివ్యస్థితిలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి కలతల నుండి మీరు బయటపడాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ ఈ యొక్క శరీరం విడిసే లోపలనే, ఇదేదో తర్వాత చూద్దాం చేద్దామంటే కాదు. భాష్యం ఏ విధంగా ఆత్మానుభూతి మార్గంలో స్థిరమైన పురోభివృద్ధి సాధింపదలుచుకున్న వ్యక్తి తప్పక భౌతిక ఇంద్రియాల వేగాలను నియంత్రించుకు ప్రయత్నించవలను. అట్లీస్ట్ మనకు ఇప్పుడు సాధనలో ఉన్నాం, అందరికీ అన్ని ఇంద్రియాలు కంట్రోల్లో ఉన్నాయంటే నో అని చెప్పాలి మనకి ఖచ్చితంగా. మరి నా పరిస్థితి అంతే, నా ఇంద్రియాలు అన్ని కంట్రోల్గా ఉన్నాయంటే నో. కానీ ఎవరికి వాళ్ళు ఇలాగా ప్రమాణాలతో బేరీజు వేసుకోవాలి. మన ఏ ఇంద్రియాలు కలత చెందుతున్నాయి, వాటిని ఏ విధంగా నియంత్రించాలి. జిహ్వ ఈ విధంగా, దాంట్లో మొట్టమొదటి జిహ్వ కంట్రోల్, అదే వాక్శుద్ధి అంటున్నాం, ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈ యొక్క వాక్శుద్ధి లేకపోతే ఇటువంటి పరుష వాక్కులతో ఎదుటివారి హృదయాల్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాక్శుద్ధి నేర్చుకోవాలి. ఇలాగా ఈ నియంత్రణ వాచావేగం, క్రోధవేగం, మనోవేగం, ఉదరవేగం, ఉపస్థవేగం, జిహ్వావేగం అనే అనేక ఇంద్రియ వేగాలు కలవు. చూడండి, ఇవన్నీ కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేం. ఏదైనా మాట్లాడాలనుకుంటే మీకు కొంత తెలిస్తే చాలు, ఇది అందరికీ చెప్పేయాలి, లొడలొడ మాట్లాడేయాలి. ఈ విధంగా మాట్లాడకపోతే మీ హృదయం పొంగిపోతుంటుంది, చాలా కష్టపడుతుంది. ఈ విషయం నాకు తెలిసింది అందరికీ తెలియాలి, నేను చెప్పాలి, ముందర నేనే చెప్పాను. ఇటువంటిదని వాచావేగం అంటారు. ఎవరైనా మనకు విషయం తెలిసిందంటే అది మనసులో ఉంచుకోండి, అది చెప్పక్కర్లేదు వెంటనే. మనం ఈ యొక్క విషయం బయట వారికి చెప్పితే నాకు ఆధ్యాత్మికంగా ఎంత లాభం పొందుతాను, ఎంత నష్టం పొందుతాను, అవసరం ఉందా? నా ఆధ్యాత్మిక పరిస్థితి ఏమైనా పెరుగుతుందా నాకు కానీ ఎదుటివాడికి కానీ? ఈ యొక్క మన ముందు అన్నంత నేను ఏదైనా విషయం చెప్పాలనుకోండి, నాకు ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉపయోగం ఉంటుందా? పోనీ వినేవారికి ఏ విధంగా ఉపయోగం ఉంటుందా? లేకపోతే పక్కవారికి? లేకపోతే ఆ విషయం ఎందుకు మాట్లాడుకోవడం? ఆ విధంగా దీని వాచోవేగం తగ్గించుకోవాలి. అలాగా క్రోధవేగం, మనోవేగం, ఉదరవేగం, ఉపస్థవేగం, వీటన్నిటికీ గురించి మనం మనసు అన్నిటికన్నా వేగంగా ఉంటుంది. ఏ రాకెట్ కూడా దాంతో కంపీట్ చేయలేదు. కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు వాడు చంద్రమండలంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏం జరుగుతుందో చూసేయచ్చు. ఇక్కడ మనోకల్పన చేసేయచ్చు. ఈ విధంగా ఈ యొక్క మనసు వేగాన్ని, అంటే చాలా వాడు ఉంటాడు రజోగుణంలో, తమోగుణంలో ఉన్న వాడు ఏమంటాడు, అది చేశారు ఇది చేశారని వాడి మనసు ఎంత ఉవ్విళ్ళు ఊరిపోతుందో అంటే అంత ఉవ్విళ్ళు ఊరిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాని అంతా కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలని చెప్పేసి మనం గ్రహించాలి.
జిహ్వా వేగం అనేది అనేక ఇంద్రియాల వేగాలు కలప. ఈ వివిధ ఇంద్రియ వేగాలను మరియు మనసును నియంత్రించగలిగిన వాడే గోస్వామి. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నీ కూడా మీ మనసు చెప్పినట్టు, మీ బుద్ధి చెప్పినట్టు నడుచుకుంటున్నాయో అది అది గోస్వామి లెక్క. లేకపోతే వాళ్ళనేమంటారు? ఇంద్రియ దాసుడు అంటారు. గోదాస్ అంటే ఇంద్రియ దాసుడు అని చెప్పేసి ఈ విధంగా ఉపదేశామృతంలో చెప్పబడింది. అట్టి గోస్వాములు ఖచ్చిత నియమిత జీవితాలను గడుపుతూ ఇంద్రియ వేగాలకు పూర్తిగా దూరమై ఉందరు. కాబట్టి దీన్ని సాధించాలంటే ఖచ్చితంగా మీరు మంచి నియంత్రణలో ఉండాలి. అందుకనే మనకి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ కూడా మన శుద్ధి చేయడానికి, మన అన్ని కార్యకలాపాలని శుద్ధి చేయడానికి, అన్ని ఇంద్రియాలని పవిత్రీకరించడానికే ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటించడానికి ట్రై చేయాలి. భౌతిక వాంఛలు నెరవేరకున్నచో క్రోధం కలిగించును. మనకి కోరికలు ఉంటాయి, కోరికలు ఉండడం తప్పులేదు, కానీ నియంత్రించుకోలేని కోరికలు ఉండడం మాత్రం తప్పు. అది కామం అంటారు. ఎప్పుడైతే ఆ కోరికలు తీరలేదో క్రోధం వస్తుంది. క్రోధాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అలాగే భౌతిక వాంఛలు నెరవేరకున్నచో క్రోధం కలిగించు. దానితో భౌతికమైన మనస్సు, నేత్రాలు, హృదయము కలత చెందును. కనుక ఈ భౌతిక దేహమును విడిచుటకు పూర్వమే ఒకరు వాటిని నియంత్రించడం అభ్యసించాడు. చూడండి, ఇటువంటి కంట్రోల్, నియంత్రణ మనకి శరీరం వదిలే లోపలనే వచ్చేయాలి. శరీరం వదిలే లోపలనే అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు చల్లబడిపోతాయి. కొంతమంది కొంతకాలం పోయేటప్పటికి ఈ యొక్క శరీరమే కొద్దిగా శిథిలం అవుతుంది. అంటే శరీరంలో శక్తి క్షీణిస్తుంది. శక్తి క్షీణించేక కంట్రోల్లో వచ్చేది ఒక విషయం. శక్తి ఉన్నప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఓకే, కొంతమందికి మాట పడిపోతుంది, అప్పుడు కంట్రోల్ ఉండేదేముంది? గుడ్డు ఏమీ లేదు. ఆ విధంగా అంతే. శక్తి క్షీణించాక ఇంద్రియాల కంట్రోల్లోకి వచ్చేసినాయి అనుకుంటే అది కూడా తప్పే. కానీ మనసు ఇంకా కూడా ఆ ఇంద్రియార్థాల మీద ధ్యానిస్తూనే ఉంటుంది. కాబట్టి అది కూడా భ్రమే అవుతుంది. ఎప్పుడైతే మీ ఇంద్రియాలు కరెక్ట్గా ఉన్నాయో, ఎప్పుడైతే మీకు అనుకూల పరిస్థితి, మీ యొక్క ఇంద్రియాలని ప్రలోభ పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీ ఇంద్రియాలు నియంత్రణలో ఉండాలి. అది సాధించగలగాలి. అది ధీరత్వం అంటారు. ఎప్పుడు ధీరుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఇంద్రియాలను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న ఇంద్రియాలు ఇంకా బలవంతంగానే ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే నియంత్రించుకోగలడో వాడు ధీరుడవుతాడు. వాడు సమబుద్ధితో ఉన్నట్టు కూడా. ఇలాగా ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ శరీరం వదిలే లోపలనే వీటన్నిటిని నియంత్రణలోకి రావాలి. అప్పుడే వాటిని ముని అంటారు. లేకపోతే వారిని ఏమైనా గోస్వామి అనగలరు, లేకపోతే వారిని గోదాసుడు అంటారు. అట్లు చేయగలిగిన వ్యక్తి ఆత్మానుభూతి సాధించిన వాడు మరియు అట్టి స్థితిలో అతడు పూర్ణానందమును అనుభవించను. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు కలత పట్టవో వాడికి ఆనందంగానే ఉంటుంది. వాడికి ఇంకా వేరే ఆనందం ఇంకేమైనా కావాలా? ఇంద్రియాలు కలత పట్టకపోతే వాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. వాడి మనసు ఎంతో ప్రశాంతత ఉంటుంది. వాడికి అసలు ప్రశాంతత ఎప్పుడు కూడా వాడి దగ్గరే ఉంటుంది. కనుక తీవ్రమైన కోరిక మరియు క్రోధమును ప్రయత్నించటయే యోగి యొక్క కర్తవ్యము. ఈ విధంగా మనకి ఈ ఇంద్రియాలను నియంత్రించి దీనికి మనకి చాలా చక్కగా మనకి కృష్ణా చైతన్యంలో చెప్పారు. ఈ ఇంద్రియాలని నియంత్రించడం అంటే ఏంటి? నియంత్రించడం వీటిని సప్రెస్ చేయడం కాదు, వాటిని అణిచివేయడం కాదు. ఆ ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగించాలని చెప్పేసి చెబుతూ మన సాధనంతా అటువైపుకి కృష్ణ చైతన్యంలో చెప్పబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క 2 శ్లోకాలు కొద్దిగా ఈ విధంగా మన ఇంద్రియాలను నియంత్రించే విధంగా, మనకి వాక్శుద్ధి కలిగే విధంగా మనం ఉండటానికి అలవాటు పడుతుంది. మనం చదువుకున్నాం ఇటువంటి విషయాలు. ఇటువంటి పరుష వాక్కులు ఈ శత్రువుల మధ్య కానీ, లేకపోతే వారికన్నా స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్టయితే ఇంకా హృదయం గాయపడుతుంది. వాటిని మళ్ళీ సరి చేసే విధానం కూడా లేనటువంటిదని చెప్పేసి చెప్పుకున్నాం. దీంట్లో చెప్తున్నారు దురుక్తిభి అనేది చూసా, పరుషవాక్కులు. దురుక్తిభి స్వానాం అంటే తన బంధువులు, తనవారు అని చెప్పేసి అంటారు. శిరోముఖ అంటే మనకి బాణములు, అంటే బాణములతో గుచ్చుకునే గాయం కన్నా హృదయ గాయం చాలా తీవ్రమైందని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే హృదయానికి దెబ్బ తగిలిందో వాళ్ళు ఏమంటారు? నేనంత విలువ లేని వాడినా, నేను చులకనైపోయాను. వాడి మీద వాడికి చులకన భావం ఏర్పడిపోతుంది, భయపడిపోతుంది, చాలా భయం వస్తుంటుంది. వాడు అందుకునే దీంట్లో శ్లోకంలో చెప్పినట్టు ఆత్మహత్య కూడా పాల్పడిపోతాడు. నేను ఇంత కానివాడిని అయిపోయానా, నా యొక్క బంధువులే నన్ను తిరస్కరిస్తున్నారు, నా బంధువులే నన్ను దూషిస్తున్నారు. వాడికి మనస్సు చాలా
వ్యధ చెంది వాడు ఇబ్బంది పడతాడు. అంటే నా గుర్తింపుకి భంగం కలిగింది. నమ్మకం పోయింది నా మీద. లేకపోతే నేను విలువ లేని అయిపోయాను అన్నట్టుగా వాడు భావించి చాలా వ్యధకు చెందుతాడని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా భక్తులనేవారు సాఫ్ట్ హార్టెడ్ అయి ఉంటారు. చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళు ఏంటంటారు? దుఃఖ దుఃఖి అంటారు. పరులు దుఃఖించినట్టయితే వీడి దుఃఖం అంటాడు. పరుల యొక్క దుఃఖమే నా దుఃఖంలాగా భావించేవాడు. అయ్యో! వీడినేమనంటే బాధపడతాడు కదా! అదే పరుష వాక్కులు నన్నంటే నేనెంత బాధపడతానో, అతను బాధపడతాడు కాబట్టి నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదు అని చెప్పేసి భక్తుడనేవాడు ఆ యొక్క ఉద్దేశంతో, హృదయంతో ఉంటాడు. కాబట్టి వాడికి వాక్ శుద్ధి అయిపోయింది అప్పటికే. ఎప్పుడైతే ఈ విధంగా అనుకున్నాడో వాడి వాక్ శుద్ధి అయిపోతుంది. మనసు శుద్ధి అయిపోయింది, బుద్ధి శుద్ధి అయిపోయింది. ఇంకా వాక్ శుద్ధి కూడా అయిపోయినట్టే అక్కడ. ఎప్పుడైతే ఈ విధంగా భావిస్తాడో పరదుఃఖ దుఃఖి అనుకునేవాడు. అందుకనే మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడాలంటారు. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? దేశకాలమాన పరిస్థితిని బట్టి కూడా, ఆ ప్రదేశాన్ని బట్టి, ఉన్నటువంటి స్థితిని బట్టి, మేబీ వ్యాసాసనం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు ఒక పద్ధతిలో మాట్లాడాలి. అలాగే బయట మాట్లాడేటప్పుడు ఒక శిష్యుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. శిష్యుడితో మాట్లాడుతుంది. చూడండి కృష్ణుడు అంటాడు అర్జునుడితో క్లైభ్యం అంటాడు. ఏంటి నువ్వు నపుంసకుల్లా ఉన్నావు అంటాడు. శిష్యుడు కాబట్టి. ఆ విధంగా అదే మాట అందరితో అనలేరు కదా! శిష్యుడు కాబట్టి. ఈ విధంగా మనకి కావాల్సినంటే కొద్దిగా పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. శిష్యుల్ని సరిచేసే విధానంలో, పిల్లల్ని సరిచేసే విధానంలో మనం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. తప్పేం కాదు ఆ విషయంలో. కానీ దానికి బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మనం అక్కడ నటనలాగానే ఉండాలి. పిల్లవాడితో కోపం ప్రదర్శించేటప్పుడు మనం వాడిని సరిదిద్దేంత వరకే ఉండాలి గానీ నా యొక్క గర్వాన్ని, నా యొక్క అహంభావాన్ని సంతృప్తిపరిచే విధంగా ఉండకూడదు. పిల్లవాడిని ఏ విధంగా ఎందుకు కోపడాలి? వాడికి సరిచేసే వరకే. అంతేగాని నా యొక్క అహంభావం దెబ్బతిన్నది అని చెప్పేసి నేను ఇబ్బంది పెట్టి నా సంతృప్తి కోసం వాడిని కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు. ఆ విధంగా నేర్చుకోవాలి. ఆ యొక్క విషయాన్ని అతనికి తెలియపరచడానికి. ఈ విధంగా మనం ఆచితూసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. ఈ విధమైన పరిస్థితి ఉందా దక్షుడి దగ్గర? లేదు. అతను ఎప్పుడు కూడా కంట్రోల్ తన యొక్క ఇంద్రియకి బానిసుడైపోయాడు. అతను ఈర్ష్యతోటి, గర్వంతోటి శివుని మీద ఉన్నటువంటి ఈర్ష్యతోటి, అతనికి ఉన్న అధికార దర్పం వల్ల వచ్చినటువంటి గర్వంతోటి అతను చాలా ఇంద్రియాలకు దాసుడైపోయాడు. ఏమాత్రం నియంత్రించుకోలేనటువంటి పరుషవాకులు ఉన్నాడు. ఇదే విషయం మనకి ఇందాక అనుకున్నాం. మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనం పరులతో మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉండొచ్చు. శిష్యులతో మాట్లాడినప్పుడు ఒక విధంగా. అదే ఫ్యామిలీ మెంబర్స్ చూడండి, ఇది చాలా మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. అంటే ఎందుకంటే కుటుంబ సభ్యులు అనుకుంటారు వీడు నావాడు, వీడి యొక్క నాకు స్నేహితుడనో, లేకపోతే నా బంధువనో, నా భర్త భార్యనో, నేను వారి మీద ఆధారపడి ఉన్నాను, లేకపోతే నేను వారి బాధ్యతను తీసుకుంటున్నాను అన్న భావాలు ఉన్నప్పుడు వారి మధ్య సంభాషణ ఇంకా ఇవన్నీ కూడా పాటిస్తుండాలి. అంటే ఏమాత్రం పరుషంగా ఉండకూడదు. లేకపోతే బంధవ్యాలన్నీ కూడా చెడిపోతాయని చెప్పేసి తెలుసుకోవాలి. అది నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా చూడే మనం ఈ యొక్క ఏదైనా ఒక విషయాన్ని ఏకీభవించలేదని చెప్పేసి చెప్పడానికి మనం పరుషంగా మాట్లాడక్కర్లేదు. దాన్ని కూడా సంయమనంతో చెప్పాలి. అంటే వాయిస్ రేజ్ చేయకూడదు. మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పలేదు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదా ఇలా చెప్పక్కర్లేదు. నీకేం తెలుసు? నాకన్నా ఎక్కువ తెలుసా? నేను అది చేశాను, ఇది చేశాను, నాకన్నా ఎక్కువ. ఈ విధంగా మాట్లాడే కన్నా అలా కాదండి, ఈ శాస్త్రంలో ఎలా చెప్పబడింది కదా, లేకపోతే ఈ విధంగా ఈ ప్రవచనంలో ఈ విధంగా ఉంది కదా అని మాట్లాడుకోవాలి. అంతేగాని మనకి మాట్లాడేటప్పుడు మన యొక్క వాయిస్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క సంబోధన వ్యవహారం ఎలా ఉంది అని కూడా మనం గ్రహించుకుని దారి తప్పకుండా చూడాలి. అంటే ఎదుటి వ్యక్తితో మనం ఏకీభవించకపోయినా దాన్ని ఎంత సరళంగా చెప్పాలి అనేది మనకి సాధన ద్వారా వస్తుంది. చాలా అది మంచి ఆర్ట్. చాలామందికి ఉంటుంది, చాలామందికి ఉండనే ఉండదు. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. అది కనుక మనలో లేకపోతే మనం అది నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని నేనే రైట్ అనుకుంటే దక్షునికి మనం అనుయాయులు అయిపోతాం. అందుకనే మనకి ఈ విషయాలు మనకి ఈ విధంగా వాక్శుద్ధి కావాలంటే మనం నేర్చుకోవాల్సింది గాసిప్స్. ఎప్పుడు కూడా ఈ యొక్క రూమర్స్ ఉంటాయి కదా, వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట అన్ని వినేసి మనం దాన్నే ఆధారంగా చేసుకుని మన మనసుని మార్చేసుకుని ఆ విధంగా ఎదుటివారిని పరుషంగా మాట్లాడేస్తాం. ఎవడో చెప్తాడు, ఏదో చెప్తాడు, నిన్ను అని. అదేవిధంగా మనం వాడు నిజంగా మన ఎదుటికి వస్తే మనం అదే భావంతో అతనితో మాట్లాడేస్తాం.
అంటే మన భావాలు బయటికి వ్యక్తం అయిపోతుంటాయి. మాటల్లోనూ, చూపుల్లోనూ లేకపోతే ముఖ కవలికలోనూ బయటకొచ్చేస్తుంటాయి. ఆ విధంగా మనసులో ఉంచుకోకుండా మనం వాటిని చూసుకోవాలి. గాసిప్స్‌కి దూరంగా ఉండాలి. క్రిటిసిజం అంటే ఎదుటివాడిని వేలెత్తి చూపడానికి మాత్రమే మనకి గుర్తొస్తాయి. ఏరా ఈడేంటి ఏం తప్పులు చేస్తున్నాడు? అంతమాటు కబుర్లు చెప్తున్నాడు. వీడేందో తప్పులు చేస్తే పట్టేసుకోవాలి వీడిని. పట్టేసుకొని నలుగురిలో పెట్టేయాలి. ఈ ఉద్దేశం ఉండకూడదు. వాడిని బాగు చేయడానికి మాత్రం పర్వాలేదు. కానీ అవి నేర్చుకోకూడదు. వాళ్ళలో ఉన్న దుర్బుద్ధులు మనం నేర్చుకోకూడదు. వాళ్ళలో ఉన్న మంచిని నేర్చుకోవాలి. ఇలాగా పోనీ తప్పయిపోయింది ఏదో చేసాము. దూషణలు ఆడిపోయింది. కానీ వెంటనే వాడిని క్షమించమని అడగాలి. క్షమా కోరాలి. అది వైష్ణవ క్వాలిటీ ఇది కూడా. వైష్ణవ యొక్క క్వాలిటీ. ఏదైనా తప్పు చేయడం మానవ సహజం చేసేస్తాం. ఏదో కంట్రోల్ ఉండకపోయింది ఏదో చేస్తాం. కానీ వెంటనే దాన్ని సవరించుకునే పరిస్థితి ఖచ్చితంగా చేయాలి. ఎంతో కొంత దాన్ని నష్టం తగ్గించొచ్చు. దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించొచ్చు. ఖచ్చితంగా వెళ్ళి వెంటనే భక్తుల మధ్యలో ఖచ్చితంగా వెళ్ళి వెంటనే సాష్టాంగపడి, అయ్యో! నేను ఈ విధంగా మాట్లాడాను, ఈ విధంగా తప్పు చేశాను, ఏదైనా చేసి ఉండకూడదు. మనం ఆ విధంగా చేసి ఉండకూడదని చెప్పేసి క్షమాభిక్ష కోరాలి. ఈ విధంగా పడితే ఇద్దరి హృదయాలు కొద్దిగా చల్లబడతాయి. అర్థమవుతుందా? ఈ విధంగా చేయాలి. ఇది నేర్చుకోవాలి. చూడండి మన వాక్ ఖచ్చితంగా మన యొక్క మనోభావాలకు అద్దం పడుతుంది. మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే, ఏదైనా కొద్దిగా వెటకారంగా మాట్లాడుతున్నామంటే కొద్దిగా ఎంతో కొంత మనసులో వాడి మీద వ్యతిరేక భావం ఉన్నట్టే లెక్క. ఏంటండి మీరు ఇలా చేశారు, ఇలా చేసిన కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాం. వ్యంగ్యంగా మాట్లాడామంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఏదో మూల ఎంతో కొంత 0.0001%లో కూడా వాడి మీద ఈర్ష్యో, వ్యతిరేకత ఉంది. లేకపోతే ఆ వ్యంగ్యం కూడా రాదట. ఈ విధంగా చేయటం వల్ల మనకి బాంధవ్యాలన్నీ పాడవుతుంటాయి. కాబట్టి వాటిని రక్షించుకోవడానికి మనకి పరుష వాక్కు లేకుండా మనతో సరళ హృదయంతో, సరళ వాక్కులతోటి మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు. అలాగే భక్తులు మాట్లాడుతుంటే ఎదుటివాడిలో ఉన్నట్టు గాయం మానిపోయే విధంగా ఉండాలి గానీ, దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. మనం చూడండి ఇద్దరి మధ్యలో ఏదో గాయం ఏర్పడింది. ఏదో వాడు మూడో వాడు వెళ్ళి దాన్ని ఆజ్యం పోయకూడదు. ఖచ్చితంగా దాన్ని తగ్గించే విధంగాను సరళంగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే విధంగా కూడా మనం మాట్లాడగలగాలి. అంతేగాని వారి యొక్క గాయం తగ్గించే విధంగా ఉండాలి. దాన్ని ఇంకా పుండు రేపేసి గెలికేయకూడదు దాన్ని. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. దీన్నే తపస్సు, వాక్ శుద్ధి, వాక్ తపస్సు అంటారు. ఇలాగే మనకి మన పురాణాల్లో ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. చూడండి ద్రౌపదిని సభలో మహాభారతంలో ద్రౌపదీదేవిని సభలో చాలా అగౌరవపరుస్తారు. ఆవిడని శారీరకంగా ఇబ్బంది పెట్టాలి చూశారు. అంటే వస్త్రాలు ఊడదీయాలని చూశారు. ఆ విధంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ అటువంటి పరిస్థితి కలగకుండా శ్రీకృష్ణ భగవానుడు ఆదుకున్నాడు వస్త్రాలు ఇచ్చి. కాకపోతే నలుగురు అప్పుడు జరిగినటువంటి సంఘటన వారు మాట్లాడిన విషయాలు ఆవిడని ఎంతగానో హృదయాన్ని గాయపెట్టినాయి కదా! ఆ గాయాలు ఎప్పటికైనా తగ్గే విధంగా ఉన్నాయా? తగ్గవా కాదా గాయాలు? చూడండి ఈ విధంగా మనకి సంఘటన జరుగుతుంది. ఆమె హృదయానికి గాయపడే విధంగా మాటలు ఉన్నాయి కాబట్టి ఆ సభలో ఈ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అవునంటారా? కాదా? ఎంత నష్టమైందో చూడండి ఎంత విధంగా. ఆఫ్‌కోర్స్ దాని వెనకాల భగవంతుడి యొక్క ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ కాదు భగవంతుడు ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని ఆ విధంగా అధర్మాన్ని నిర్మూలించడానికి వాడుకున్నారు. కాబట్టి ఈ యొక్క శరీరానికి అయ్యే గాయాన్ని ఏ విధంగానే తప్పించవచ్చు కానీ మానసికంగా పడిన గాయాన్ని అది అంత తేలిగ్గా మానేది కాదని చెప్పేసి గ్రహించుకుని మన మాటలు ఆచితూచి మాట్లాడాలని గ్రహించాలి. అలాగే చూడండి భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు. భీష్ముడికి అంపశయ్య మీద అంటే ఏంటి? అంపశయ్య అంటే ఏంటి? బాణాలతో ఏర్పాటు చేసినటువంటి పరుపు అనమాట. బాణాల మీద అలా పడుకోబెట్టారు. అంటే గుచ్చుకుంటూ ఉంటాయి. శరీరానికి వీపు మీద అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. ఆయన అప్పుడు అన్న మాటలు ఏంటో తెలుసా? ఈ యొక్క బాణాలు నన్ను అంతగా బాధించట్లేదు. కాకపోతే మీరు అన్నదమ్ముల బిడ్డలై ఉండి ఈ విధంగా పోరాడుకోవడం చూశారు. నాకు దాన్ని చాలా బాధ పెడుతుంది. నా హృదయానికి కలత చెందుతుంది. నా హృదయాన్ని బాధ పెడుతుంది. దీన్ని ఏ విధంగానూ తగ్గించే విధంగా అనిపించట్లేదు. చాలా బాధగా ఉంది అని వ్యధ చెందుతాడు. చూడండి శరీరం ఆయన అంపశయ్య మీద ఉంటే అది నొప్పి లేవంట ఆయనకి.
ఎదుటి మనవాళ్ళు అనుకున్నవారు కలత చెంది ఇది మనవాళ్ళు అనుకున్న వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే ఒకరికొకరు పోరాడుకుంటుంటే ఆయనకి ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. అది హృదయానికి తగిలిన గాయం ఆ విధంగా ఉంటుంది. అలాగే మనకి విదురుని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చాలా దూషిస్తారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మా ఉప్పు తింటున్నావు, మా చెంతనున్నావు, మా యొక్క ఆశ్రయంలో ఉన్నావు నువ్వు. కాకపోతే నువ్వు మమ్మల్నే విమర్శిస్తున్నావు. నువ్వు మా ఉప్పు తిని మమ్మల్ని ఆశ్రయించున్నావు, మా చెంతనున్నావు. కాకపోతే నువ్వు మా యొక్క శత్రువుల్ని నువ్వు సమర్థిస్తున్నావు, మమ్మల్ని సమర్థించట్లేదు. కాబట్టి నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోవు అని చెప్పేసి అంటారు. అది ఆయనకి విదుడు ఏమైనా లేక ఉన్నాడా అక్కడ? ఆయన అన్నగారు కాబట్టి గౌరవిస్తూ ఉన్నారు. ఆయన ధర్మ బోధలు చేసేవారు. విదుడు ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఏది మంచిది కాదు అనేది ధర్మ బోధ చేసేవారు. కానీ వాళ్ళు వినేవారు కాదు. ఎప్పటికప్పుడు వీరిని దూషిస్తూనే, ఈయన యొక్క తప్పు పెడుతూనే, ఈయన యొక్క మన చెంతలో ఉన్నటువంటి మనతో పాటు ఉండి మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి విదురుణ్ణి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు పరుషవాకులతో గాయపరుస్తారు. ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే మన యొక్క ఈ గ్రంథాల్లోని చాలా రకాలుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇటువంటి మనసును గాయపెట్టే విషయాలు మనం దూరంగా ఉండాలి. మనకి చాలా శ్రేయస్కరం కాదు, బాంధవ్యాలు చెడిపోతాయి అని చెప్పేసి గ్రహించుకోవాలి. అలాగే మనం రామాయణంలో చూసుకున్నట్టయితే ఏమనుకుంటుంది? సీతాదేవి ఏమాత్రం ఇబ్బంది పడలేదు. రావణాసుడి యొక్క ఈవిడ మనస్సు పవిత్రంగా ఉంది, ఈవిడ పవిత్రంగానే ఉన్నారు. అక్కడ రావణాసుడి చెంతలో ఉన్నా సరే ఈవిడ అంత శారీరకంగా ఇబ్బంది పడింది, కానీ మానసికంగా ఏమీ అంతగా లేదు. కాకపోతే ఎప్పుడైతే తిరిగి వచ్చాక ఈ యొక్క వారి ప్రజల మాటలు, అనరాని మాటలు అన్నప్పుడు చాలా గాయపడింది. రామచంద్ర భగవాన్ని ప్రజలు కానీ శత్రువులు కానీ ఎవరు కూడా శారీరకంగా ఏమాత్రం ఆయన గాయపరచలేరు. కానీ మానసికంగా ఎప్పుడైతే సీతాదేవిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఉంచుకుంటారో సిటిజన్స్, ప్రజలందరూ కూడా ఈ విధంగా అనేటప్పటికీ రామచంద్ర భగవానుడు సీతాదేవి యొక్క మనస్సు చాలా గాయపడింది, చాలా బాధపడ్డారు, వ్యధ చెందారు. ఎప్పుడైతే ఈ యొక్క తమ ప్రజలు, ప్రాణానికి ప్రాణంగా చూసుకునేటువంటి ప్రజలు ఈ విధంగా ఎంతో ధర్మబద్ధంగా ఉన్నా సరే ఈ విధంగా అంటే బాధ కలుగుతుంది కదా, ఆ విధంగా బాధ చెందారు. ఇటువంటి విషయాలు ఇంకా చూసుకున్నట్టయితే మనకి సీతాదేవి లక్ష్మణితో సంభాషించినప్పుడు కొన్ని విషయం ఒకటి జరుగుతుంది. ఎప్పుడైతే మాయా లేడీ పిల్లని చూసినాడు, బంగారు లేడీని చూస్తుంది, మాయా లేడీ చూసినప్పుడు తీసుకురమ్మని అడుగుతుంది. రామచంద్ర భగవానుడు వెళ్తారు తీసుకురావటానికి. అప్పుడు రామచంద్ర భగవానుడు వేటాడుతుంటే జింక లేడీ అది చనిపోతూ ఏమని వస్తుంది? లక్ష్మణ అంటే ఏంటి? రామచంద్ర భగవాను అన్నట్టుగాను లక్ష్మణ సీత అంటుంటే ఏంటి? లక్ష్మణ్ పిలుస్తున్నట్టు లెక్క. అంటే ఆ లేడీ పిల్ల ఇలాగ అనేటప్పటికీ సీతాదేవి ఏమనుకుంటుంది? రామచంద్ర భగవానికి ఏదో హాని జరిగినట్టుంది, వెళ్ళి చూడు లక్ష్మణ, నువ్వు వెళ్ళి రామచంద్ర భగవాన్ని రక్షించు, ఆయనకి ఏదో హాని జరిగినట్టుంది, నువ్వు వెళ్ళాలి, కాపాడు అని చెప్పేసి ఆవిడ ఆతృతతో, రామచంద్ర భగవానికి ఏదైనా అయితే ఆవిడకి ఉంటే బాధ ఉంటుంది కదా, ఆవిడికి వెంటనే తట్టుకోలేక ఏంటి రామచంద్ర భగవానికి రామచంద్రవాడికి అక్కడ హాని కలిగితే నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? నీ మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు అని చెప్పేసి లక్ష్మణ్ని ఒక పరుషవాకులతో సీతాదేవి అంటుంది. అప్పుడు లక్ష్మణ్ అంటాడు మేడం, యాక్చువల్లీ నన్ను శరీరాన్ని నిజంగా కాల్చినా సరే నాకు అంత బాధ అనిపించదు, కానీ సీతాదేవి ఆ విధంగా పలకడం నా యొక్క మనసును గాయపడుతుంది, చాలా మంటల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి లక్ష్మణుడు అంటాడు. చూడండి, ఇది శరీరాన్ని మనం కాల్చినంత నొప్పి అనిపించకపోవచ్చు, అందుకునే కదా సతీ సహగమనం అనేది వచ్చింది ఇక్కడ. ఎప్పుడైతే ప్రతివ్రతలు సతీ సహగమనం ఎలా చేయగలిగేవారు? ఎప్పుడైతే వీరి సూటిపోటి మాటలు వినలేక ఆ యొక్క తాపానికి భరించలేక శరీర త్యాగం చేయడమే మంచిది అనుకునేవారు, అంతే తప్పించి అది ఎవరినో బలవంతంగా వారిని చితిలోకి తోసేసేయడం కాదు. ఇప్పుడు భర్త లేకపోతే నేను ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు సూటిపోటి మాట్లాడతారు, వదినలు లేకపోతే ఆడపడుచులు, లేకపోతే వీరందరూ సూటిపోటి మాట్లాడతారు, లేకపోతే అందరికీ లోకు అవుతాను.
ఈ యొక్క మాటలు, సూటిపోటి మాటలు నాకు గాయం పెడుతుంది. అప్పుడొచ్చే బాధ కన్నా ఈ శరీరాన్ని ఈ మంటల్లో, ఈ చితిలో కాల్చేసుకోవడం సులభం, తేలిక అని చెప్పేసి సతీ సహగమనం చేసేవారు ఆ సమయంలో. అది పతివ్రతలకు ఉండేటువంటి మనోభావం అది. అంతేగాని ఎవరో బలవంతంగా వారికి ఆపాదించినటువంటిది కాదది. ఈ విధంగా లక్ష్మణుడు చెప్తాడనమాట. ఈ సీతాదేవి యొక్క మాటలు నన్ను ఆ విధంగా బాధించినియి అని చెప్పేసి అంటారు. అలాగే ఇంకా చూసినట్టంటే కైకేయి మాటలు. కైకేయి ఎవరితో దశరథుతోటి. దశరథునితోటి ఏమంటుంది? తన ప్రియపుత్రుడైన రామచంద్ర భగవాన్ని అడవులకు పంపించమంటుంది. వనవాసం చేయాలంటుంది. ఆయన పట్టాభిషేకం భరతుడికి చేయాలంటుంది. ఈ విధంగా ఆ దశరథ మహారాజు ఆ యొక్క మాటలను తట్టుకోగలడా? నిజంగా ఆయన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టినంత బాధపడగానే ఎప్పుడైతే ఈ మాటలు వింటాడో ఆయన హృదయం గాయపడింది. ఈ దశరథుడు గాయపడటమే కాదు, భరతుడు కూడా సహించలేకపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఆ మాటలన్నావు అప్పుడే చనిపోయాను నేను అన్నట్టుగా మాట్లాడతాడు అక్కడ భరతుడు. అంటే ఇటువంటి హృదయానికి గాయపడే మాటలు మాట్లాడటం వల్ల ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉన్నాయో, ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పేసి చెబుతూ దాంతో వల్ల సంబంధాలు లేకపోతే బాంధవ్యాలు పోతాయి అని చెప్పేసి మనం ఈ విధంగా శాస్త్రపరంగా, పురాణాల పరంగా మనం నేర్చుకుని మన వాక్శుద్ధిని కలగాలని చెప్పేసి మనం మన సాధనలో భాగంగా నేర్చుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా కామెంట్స్ కానీ ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికి ఆన్లైన్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉన్నాయండి? హరే కృష్ణ. వినిపిస్తుంది కదా? ఆన్లైన్ అందరికి బాగానే వినిపించిందా? ఓకే ఓకే, హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలండి. హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే వాంఛాకల్పతరుభ్యశ్చ చెప్పండి. హరే హరే కృష్ణ మాత. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.